నా వయసు 60, నా మనసు 20 రాని. కాబట్టి మనసు ఎప్పుడు ఒంగోలు కోడికితలా ఉండాలి. కానీ పలమనేరు పట్టణంలో ప్రముఖ వైద్యులు శ్రీ గుంటి లక్ష్మీనారాయణ శెట్టి గారు పలమనేరు ప్రాంతంలో విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నారు. వైద్యులుగా అనేక మంది గ్రామీణ నిరుపేద రోగులకు ఈరోజు ఆయన వైద్యం అందిస్తూ తక్కువ ఖర్చుతో, ఎందుకంటే ఈరోజు వైద్యం అత్యంత ఖరీదైపోయినటువంటి వ్యవహారంగా ఉంది. మరి పేదవాళ్లకు మరి వైద్యం అందనటువంటి పరిస్థితి ఉంటే అటువంటి వ్యక్తులకు ఈరోజు లక్ష్మీనారాయణ శెట్టి గారు దేవుడుగా కనబడుతూ ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి వారి దంపతులు ఇరువురిని కూడా సగౌరవంగా ఇక్కడికి ఆహ్వానించి మరి ఈ ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరుగుతోంది. పలమనేరు పరిరక్షణ గర్వగానం. మీ అందరూ కూడా గట్టి చెప్పడంతో ఆయన వారిని అభినందించుకుంటూ కోరుతున్నాం. సహాయ సహకారాన్ని పలమనేరు పరిరక్షణ సమితి ఖర్చులు తాను రేపు 5,000 రూపాయలు సమర్పిస్తున్నారు. ఈరోజు జయరామయ్య శెట్టి గారు అలియాస్ జయన్న గారు పలమనేరు ప్రాంతంలో దేవాలయాల నిర్మాణానికి నిధులు అందజేస్తూ నిర్మిస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా బడిలో విద్యార్థులకు త్రాగునీటి వసతి కల్పించాలని ఈయన ద్వారా అనేక కార్యక్రమాలు, బోర్లు వేయడం కానీ, మోటార్లు బిగించడం కానీ, ఇటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈయన చేసినటువంటి పనుల వల్ల దాదాపు 7,000 మంది విద్యార్థులు ఈరోజు త్రాగునీటి వసతి కల్పన పొందుతున్నారు. కాబట్టి ఈయన చేసిన సేవలను గుర్తిస్తూ పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా ఉత్తమ సేవా పురస్కారాన్ని ఈరోజు ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేయడం జరుగుతుంది. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ సయ్యద్ మౌలా గారు, వీరు ఆధ్వర్యంలో పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు బ్రహ్మాండమైనటువంటి విద్యా బోధన సమకూరడమే కాకుండా కళాశాలలో వివిధ దాతల సహకారంతో అనేక సౌకర్యాలను సమకూర్చినటువంటి గొప్ప వ్యక్తి. ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వారికి ఉత్తమ పౌర సేవ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ ఉన్నాం. కానీ ఇతర జబ్బులు వచ్చినప్పుడు కడప నుండి ప్రత్యేకంగా మందులు తెప్పించి పలమనేరులో కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్ సహాయ సహకారాలతో వీధుల్లో కూడా మందులు డిస్ట్రిబ్యూట్ చేసి, హోమియో మందులు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకి తన సహాయ సహకారాలు అందించారు. ఓ రకంగా చెప్పాలంటే మోహన్ కృష్ణ గారు అంటేనే హోమియో వైద్యము, హోమియో వైద్యం అంటేనే మోహన్ కృష్ణ గారు. అంత విశిష్ట వ్యక్తిని ఈరోజు పలమనేరు పరిరక్షణ సమితి తరఫున మనం సన్మానించుకోవడం మనందరూ కూడా గర్వకారణం. పరుల కోసం పాటుపడని నరుని బతుకు దేనికని, సాగునేలకు నీరందివ్వని వాగుపరుగు దేనికని అన్నారు మహానుభావులు. ఈ రోజుల్లో చూస్తే మామూలంగా మనిషి గతిస్తే మట్టిలో కలిసిపోతాడు, మృగం చచ్చిన చర్మం మాత్రం మృదంగమై బ్రతికుంటుంది. స్వార్థం తలకెక్కిన ఈ మాయదారి లోకంలో శాంతంగా ఉండేదెవరని, కుక్కకు కూడా భయం మనిషి తన ముక్కని ఇక్కడ లాక్కుంటాడునని. అలాంటి నిస్వార్థమైనటువంటి, వాస్తవానికి స్వార్థం ఎక్కువైపోయి మనీ సంబంధాలన్నీ, అంటే మానవ సంబంధాలన్నీ కూడా మనీ సంబంధాలు అయిపోతున్నాయి. అటువంటి క్రమంలో పదవీ విరమణ తర్వాత కూడా శేష జీవితాన్ని కూడా ప్రజాసేవకు అంకితం కావాలన్నటువంటి భావన కలిగినటువంటి పలమనేరులో ఉన్న పెద్ద మనుషులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. అదే స్ఫూర్తితో వారు వివిధ రకాలలో సేవలు అందిస్తున్నటువంటి వారందరినీ కూడా మన ఊరు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన చుట్టుపక్కల బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేటువంటి భావన కలిగిస్తూ ఈరోజు ఈ ఆదివారం సమయంలో కూడా మరి ఎన్నో రకాల వృత్తుల్లో కొనసాగే వాళ్ళు ఉండొచ్చు, ఎన్నో పనులు చేసుకునే వాళ్ళు ఉండొచ్చు. మన కోసం బతకడం కాదు, 10 మంది కోసం మనం బతుకుదామనేటువంటి ఆలోచన కల్పించిన ఈ పలమనేరు పరిరక్షణ సమితికి చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. అలాగే ఎన్నో సేవా శ్రీ శ్రీపురం సీతారామయ్య గారిని పలమనేరు పరిరక్షణ సమితి తరఫున వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలని గుర్తిస్తూ గౌరవిస్తూ సన్మానించడం జరుగుతుంది. బాణాల శంకర గారు పలమనేరు ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ ఉంటారు. ఇటువంటి ఉద్యోగులు సమాజానికి ఎంతో అవసరం. పలమనేరులో మరీ ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈయన గారి సేవల వల్ల అనేక సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారమై ప్రజలకు మంచి సేవలు అందుతూ ఉన్నాయి. కాబట్టి ఈయన సేవలను గుర్తించి పలమనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా
ఉత్తమ సేవా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. పలంనేరు గ్రంథాలయాధికారి హేమంత్ కుమార్ గారు, వీరు అనేక మంది విద్యార్థులకు మంచి విలువైన సూచనలు సలహాలు ఇస్తూ వారికి ఉద్యోగ అవకాశాలు పొందడంలో కృషి చేస్తూ ఉంటారు. అదేవిధంగా 43 సార్లు రక్తదానం చేసి సమాజానికి తన వంతు సహాయం అందించినటువంటి వ్యక్తి. అదేవిధంగా తెలుగు భాష ఉన్నతికి పాటుపడుతూ అనేక హేమంత్ కుమార్ గారిని పలంనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పౌర సేవా పురస్కారాన్ని ప్రదానం చేయడం జరిగింది. పలంనేరు మండలం కోతిగుట్ట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పిఎస్హెచ్ఎంగా పనిచేస్తున్నటువంటి కె గుణశేఖర్ గారు వారి ఉపాధ్యాయ వృత్తిలో అత్యుత్తమ సేవలు అందిస్తూ విద్యార్థులకు మంచి విద్యా బోధన చేస్తూ విశిష్ట సేవలు అందిస్తున్నందున వారి సేవలను గుర్తించి పలంనేరు పరిరక్షణ సమితి ఉత్తమ సేవా పురస్కారాన్ని ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేస్తూ ఉంది. పలంనేరు పరిరక్షణ సమితి వయసుతో కాకుండా మనసుతో ఆలోచించే సంస్థ అని నిరూపించుకున్న సందర్భంలో ఈ సంస్థను ఆశీర్వదిస్తూ ఓ మనసున్న మహారాజు ఈ సమావేశానికి అధ్యక్షులుగా విచ్చేసి తన స్వహస్తాలతో ఇంతమందిని గౌరవించి వాళ్ళని పురస్కరిస్తూ వాళ్ళని సన్మానిస్తున్న మన కమిషనర్ సార్ గారిని శతకోటి వందనాలతో నమస్కరించినా కూడా తక్కువేనేమో అని నా అభిప్రాయం. పలంనేరులో జిఎన్ కృష్ణమూర్తి గారి గురించి తెలియని వారు ఉండరు. 1000 రూపాయల పరీక్షలు అయినా కూడా ఆయన ఉచితంగానో లేదా 10 రూపాయలకో 100 రూపాయలకో చాలా వరకు తన ల్యాబ్కి వచ్చిన వాళ్ళకి ఉచిత ల్యాబ్ టెక్నీషియన్ పరీక్షలు జరుపుతూ ఉంటారు. అలాగే మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఆయన గురించి మరో విషయం చెప్పాలి. మనలో ఎవరైనా కానీ గుడి కట్టింటాం, బడికి సహాయం చేస్తాము, కానీ సొంత తల్లికి ప్రత్యేకంగా తల్లి కోసమే ఒక గుడి లాంటి ఇల్లు కట్టిన గొప్ప విశిష్ట వ్యక్తి ఆయన. గుర్తించి పలంనేరు పరిరక్షణ సమితి తరఫున సన్మానించుకోవడం మనందరికీ కూడా గర్వకారణం తెలియజేస్తూ పలంనేరు పరిరక్షణ సమితి ఇచ్చినటువంటి పిలుపు మేరకు కేరళలో మనందరికీ కూడా తెలుసు, వరద అతలాకుతలం చేసినటువంటి పరిస్థితుల్లో విరాళాలు అందివ్వాలంటే మేమున్నామంటూ ముందుకొచ్చి కనికా పరమేశ్వరి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ శ్రీ సేగు నరసింహుల శెట్టి గారు, కుప్పరాజు గారు, శ్రీపురం సీతారామయ్య గారు, సేగు రాఘవయ్య గారు, వాసవి మహిళా మండలి వీరందరూ కూడా మరి కేరళ బాధితులకు విరాళాలను అందజేసినటువంటి వ్యక్తులు. వీరిని సన్మానించుకోవడం పలంనేరు పరిరక్షణ సమితి బాధ్యతగా ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈరోజు పలంనేరు ఎన్జిఓ హోమ్ మిద్దె పైన పలంనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పలంనేరు పరిరక్షణ సమితి గత 2 సంవత్సరాలుగా ఏమేం కార్యక్రమాలు చేపట్టడం జరిగిందో సభ్యులందరికీ కూడా వివరించడం జరిగింది. అనేక సేవా కార్యక్రమాలను గుర్తించడం, అదేవిధంగా సమస్యలను గుర్తించి ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి వాటిని పరిష్కరింపజేసేదానికి నిరంతరం చిత్తశుద్ధితో ఈరోజు పలంనేరు పరిరక్షణ సమితి పనిచేస్తూ ఉంది. మరి పలంనేరు పరిరక్షణ సమితి అంటే అది ఒక నిస్వార్థమైనటువంటి సేవా సంస్థ. కేవలం సమస్యలను పరిష్కరించేదాని కోసం ఈరోజు ఈ సంస్థ పనిచేస్తూ ఉంది. ఈరోజు అధికారులందరూ కూడా పలంనేరు పరిరక్షణ సమితి ఏ సమస్యలు తీసుకెళ్లినా కూడా సకాలంలో స్పందించి పరిష్కరిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాజకీయ నాయకుల దగ్గర కూడా మేము అనేక సార్లు వెళ్ళడం జరిగింది. వారు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాబట్టి పలంనేరులో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ పలంనేరు పరిరక్షణ సమితి తరపున ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే వీటన్నిటికంటే మించి పలంనేరు ప్రజల సహకారం ఉంటే మరి ఇటువంటి సమస్యలు అనేకం మరింత త్వరగా పరిష్కరింపబడతాయి. కాబట్టి
ప్రజలందరూ కూడా పలమనేరు పరిరక్షణ సమితి కార్యక్రమాల్లో పాల్గొని సమస్యలపైన చర్చించి పరిష్కరింపజేసుకోవడానికి తగు ప్రణాళికలు మనం రూపొందించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు మొరం గ్రామానికి చెందినటువంటి శ్రీ పవన్ గారు, వీరు యువ శాస్త్రవేత్త, పలమనేరు నుండి మరి అనేక యూనివర్సిటీల్లో క్లాసులు నిర్వహిస్తూ డాక్టరేట్ బిరుదులను పొందుతూ రాష్ట్రపతి అవార్డును కూడా తీసుకున్నటువంటి వ్యక్తి. పలమనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పౌర సేవా పురస్కారంతో ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది. ఈ పరిరక్షణ సమితి నాకు ఈ మధ్యలోనే తెలిసింది. కాకపోతే వీళ్ళు చేసే మంచి పనులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. అందుకే నేను కూడా దీంట్లో భాగస్తున్నాయి. నేను కూడా ఇంకటి నుండి ప్రతి ఒక్క కార్యక్రమానికి నేను కూడా అటమై నేను కూడా, ఎందుకంటే పలమనేరు మంది, మన పలమనేరులో కంపల్సరీ మనము అన్ని చేయాలి అనేది నా కోరిక. అంటే రెంట్ లేకుండా, మెయింటెనెన్స్ ఖర్చు లేకుండా పలమనేరులో హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సేవా సంస్థను స్థాపించి వారి ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ అనాథాశ్రమంలో, అదేవిధంగా వికలాంగుల పాఠశాలల్లో అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ మరి ఎక్కడైనా శుభకార్యాలు జరిగినా, వేడుకలు జరిగినా అక్కడ మరి ఉన్నటువంటి వంట పదార్థాలని తీసుకొని వాటిని పేద విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ పంచిపెడుతూ మంచి కార్యక్రమాలు తక్కువ వయసులో, చిన్న వయసులోనే అనేకం నిర్వహిస్తున్నటువంటి నాగశివప్రసాద్ గారిని పలమనేరు పరిరక్షణ సమితి ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఉత్తమ పౌర సేవ పురస్కారాన్ని ప్రదానం చేస్తూ సన్మానించడం జరుగుతుంది. విద్యార్థులకు సహాయ సహకారాలు అందించడం. ప్రతి మానవుడు, ఏ మానవుడైనా కూడా కానీ, చిన్న మానవుడు కాడి నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు బయట రావాలి అంటే వర్కర్ క్లీన్ చేయందిగా బయట వచ్చేదానికి వీలు లేని పరిస్థితి. కాబట్టి ఎంతైనా కూడా కానీ మనం సత్కరించే దాంట్లో, మన వర్కర్లకి సత్కరించే దాంతో మనం చాలా రుణపడి ఉంటాం వాళ్ళకి. ఎందుకంటే మన మలినాన్ని మనం చూసి మనం అసహ్యం చేసుకుంటాం, కానీ మన మలినాన్ని రెండు చేతులతో తీసి దాన్ని శుభ్రం చేసి మనల్ని రోడ్లేకొచ్చి కాలర్ ఎగరేసుకునే విధంగా తీర్చిదిద్దే మన వర్కర్లకి మనస్ఫూర్తిగా నేను శుభాభివందనాలు తెలియజేస్తాను. సేవకు కులమతాలతో పని లేదు. అందుకే పెద్దలు అన్నారు, కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటి విసర్జన తీస్తేనే ఆరోగ్యం. ఒకటి దేహానికి, మరొకటి దేశానికి సార్. దానికి స్ఫూర్తి మన పలమనేరు పరిరక్షణ సమితి కావాలని తెలియజేస్తే తదుపరి అంశం కార్యక్రమంలో ముఖ్య అతిథుల యొక్క ప్రసంగాల్లో భాగంగా మొదటగా శ్రీ ఆనంద్ బాబు గారిని సభనుద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. జై PPS.